నిత్య నిజాలు చెప్పే బిఎన్బికి స్వాగతం. ఈ రోజున ఒక సంచలనం ఏంటయ్యా అంటే, సుప్రీంకోర్టులో ఒక మేధావి, ఒక పని పాటు లేని ఒక వ్యక్తి ఉచిత పథకాలపై బిల్ వేశారు. ఆ బిల్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీనిపైన చర్చ జరగాలి. ఈ మేనిఫెస్టోలో ఎక్కడా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉచితాలు అనేది పెట్టకూడదు అని చెప్పి వేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ముసలి వాళ్ళు పెన్షన్ ఇస్తున్నారు. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి పెట్టారు 200 రూపాయల పెన్షన్. ఈవేళ కాలక్రమేణా మనం సీఎం గారు లేకపోతే ఇంకోలో 3000 చేశారు. బాగానే ఉంది అంతవరకు. విద్యార్థులకు ఎందుకని చదువుకునేంత వరకు చదువు చెప్పించవచ్చు కదా, ఉచితంగా చదువు ఇవ్వచ్చు కదా. కేజీ టు పీజీ అని చెప్పి ఎప్పుడో చెప్పారు. కేజీ టు పీజీ వరకు ఉచిత చదువు ఇవ్వండి, దేశం ఆర్థికంగా డెవలప్ అవుతుంది. ఎందుకని దాని గురించి శ్రద్ధ చూపించరు? ఉచిత బస్సులు ఇస్తాం, ఉచిత విమానాలు ఇస్తాం, ఉచిత మంచాలు ఇస్తాం, ఉచిత కుర్చీలు ఇస్తాం. ఏంటండి, ఎవరు చెప్పారండి మీకు ఇవన్నీ? ప్రజలంటే బిచ్చగాళ్ళే అండి? ఏంటి పథకాలు ఏమిటి, వ్యవహారం ఏమిటి? చక్కగా పేదవారికి ఇంత అన్నం పెట్టండి, ఆ పథకం తీసేశారు. అన్నా క్యాంటీన్లు అన్నారు, అన్నా క్యాంటీన్లు తీసేశారు. గోరుముద్ద అన్నారు, గోరుముద్ద తీసేశారు. అటు కేంద్రం రైతులను బిచ్చగాళ్ళు చేసి రైతులకి అన్ని సబ్సిడీ ఇవ్వండి. అన్ని వస్తువుల్లో సబ్సిడీ ఇచ్చి లోన్లు వ్యాపార పరంగా మేక్ ఇన్ ఇండియా అన్నాం. మేక్ ఇన్ ఇండియాకి సబ్సిడీ ఇచ్చి ముందుకు నడిపించు. నిరుద్యోగులకు వ్యాపారాలు కల్పించు. సబ్సిడీ ఇచ్చి లోన్లు ఇవ్వు. నిజాయితీగా పారదర్శకంగా జరుగుతుందా లేదా అని ఇన్స్పెక్షన్ పెట్టు. వాళ్ళనే ఉద్యోగాలు పెట్టు, కొత్త ఉద్యోగాలు ఇవ్వు. అవన్నీ చెయ్యరు. ఎంతసేపు రండి అమ్మా, రండి మీకు డబ్బులు ఇస్తాం, అయ్యా రండి మీకు డబ్బులు ఇస్తాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ప్రతి వాళ్ళు అటు మోడీ ఏమో అక్కడ నుండి నేను 1500 కోట్లు పెట్టి ఎయిర్పోర్ట్లు కట్టేశాను. ఎయిర్పోర్ట్లు సామాన్యుడు ఎవడు వాడుకుంటాడు? సామాన్యుడికి ఉపయోగపడుతుందా ఎయిర్పోర్టు? డబ్బును మీ ధనికులు తప్పితే, మీ రాజకీయ నాయకులు, మీ కార్యకర్తలు, మీ రాజకీయ కూలీలు తిరగడానికి విమానాలు కావాలి. సామాన్యుడికి ఎందుకండి విమానాలు? ఇసుక రాయితీ ఇవ్వు. కరెంట్ సామాన్లు తక్కువలో వస్తున్నాయో లేవు చూడు. ఒక ఇనుము సరిగ్గా వస్తుందో లేదు చూడు. అలాంటివి చేయండి. దేనికి ఇదంతా? కేంద్రం కూడా ఇది గమనించాలి. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ పథకాలు, ఉచితం పథకాలు, మహిళలకు 1500, 15,000, 3 నెలలకి 6,000. కరెంటు బిల్లు ఎంతండి? ఒక యూనిట్ వచ్చి 7 రూపాయలు, 9 రూపాయలు తీసుకుంటున్నారు. సబ్సిడీ ఒకప్పుడు ఎంత ఉండేది? ₹1.5, ₹2 ఉండేది. ఆ కరెంటు బిల్లును తగ్గించండి. ఇంటి పన్నులు తగ్గించండి. పెట్రోల్ జీఎస్టీలో తీసుకురండి. అవన్నీ వదిలేసి ఉల్లిపాయలేమో మొన్నటి దాకా ఉల్లిపాయలు 25 రూపాయలు అమ్మే ఉల్లిపాయలు ఒక్కసారి 100 రూపాయలకి చేరితే హడావుడిగా వచ్చేసి కేంద్రం ఉచితంగా ఉల్లిపాయలు లేదా తక్కువ రేటుకి ఇస్తాం సబ్సిడీలో అన్నది. మరి టమాటా కిలో 20 రూపాయలు రైతులు రిటైల్ మార్కెట్లో అమ్ముతున్నారు. రైతు ఏ రేటుకు అమ్ముతున్నాడు? ఆయనకి ఏం గిట్టుబాటు అవుతుంది? ఆయన ఏం తింటున్నాడు? ఎప్పుడైనా గమనించారా మీకు గవర్నమెంట్? రైతుకి ఏమైనా రాయితీ ఇచ్చారా? 20 రూపాయలకు అమ్ముతున్నావు నీ కిలో టమాటాలు, నీకు ఎంత పడుతుంది ఏంటి అని ఎంక్వైరీ చేసి వాడికి ఏమన్నా 10 రూపాయలు ఇచ్చారా మీరు? ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది. ఇంత కాస్ట్లో ట్రాన్స్పోర్టేషన్తో వాడు ఏం తింటాడు? వాడికి వాడిని ఉచితంగా. అంతేగాని పనికిరాని జనాన్ని సోమరపోతులుగా తయారు చేయడానికి మందు మీద అది ఇది అని చెప్పి చేయడం తప్పు. ఇది నేరం. అయ్యా, ఎవరో మహానుభావులు, అజ్ఞాత వ్యక్తులు మీకు 100 కోటి దండాలు. మీరు ఆ పిల్లేసినందుకు
ఎటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఈ బిల్లుని సమర్థిస్తూ ఈ ఉచితాలు లేకుండా చేయాలని చెప్పి చూస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీ విలువైన కామెంట్లు, మీ అభిప్రాయాలను తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఛానల్, అవర్ ఛానల్. థ్యాంక్ యూ.